ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం 11:30 నంద్యాల ఏబీ ఎన్జిఓస్ హోమ్ కోర్టు 2వ గేటు దగ్గర ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ అధ్యక్షులు న్యాయవాది అన్నమయ్య గారి బాలసుబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు దాదాపు 1500 మంది దివ్యాంగులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొని దివ్యాంగులకు ఎటువంటి సమస్య వచ్చినా 24 గంటలు మా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని, కావున న్యాయవాది బాలసుబ్బయ్య ఆధ్వర్యంలో మీకు ఎటువంటి సమస్య ఉన్నా బాలసుబ్బయ్యను సంప్రదిస్తే ఎలాంటి సమస్య అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి పరిష్కరిస్తానని తెలపడం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమం ముందుంటానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు దుస్తులు, ట్రైసైకిళ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు సుబ్బయ్య అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్యాంగుల వారోత్సవ సభ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటూ, ముఖ్యంగా ఇంతమంది ఒకటిగా ఉండి యూనిటీగా ఉండి మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే నా దగ్గరికి తీసుకొస్తే పరిష్కారం చేస్తానని చెప్పి సుబ్బయ్య అన్న హామీ ఇవ్వడం వల్ల అందరికీ ఇంత ధైర్యం కలిగించినందుకు మరోసారి అన్నకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే అన్న ఒక విషయం చెప్తున్నారు, పెన్షన్స్ శాంక్షన్ అయిన తర్వాత మధ్యలో ఒక నోటీస్ ఇచ్చి గవర్నమెంట్ కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పారు. అది వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అలాంటిది ఏమి లేకుండా, ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మీకు భరోసా చెప్తున్నాను. అలాగే సడన్ క్యాంప్స్ కూడా ఇంకా ఎక్కువగా వచ్చేటట్టు చూసి డాక్టర్లు కూడా కొద్దిగా మరీ స్ట్రిక్ట్ గా లేకుండా విధంగా కొంత ఎక్కువ ఈజీగా కూడా శాంక్షన్ చేసే విధంగా కూడా మాట్లాడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ లో ముందుగా హామీ ఇచ్చినట్టుగా ఈ రోజు 1వ తేదీ కల్లా అందరికీ పెన్షన్లు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ఆయన వెంటబడి మరి మీరు వెళ్ళి ప్రత్యేకంగా పాల్గొని అందజేయాలని చెప్పేసి ఈ రోజు ఆయన చెప్పడం జరుగుతోంది. 500 ఉండింది పెన్షన్, తర్వాత 10,000 చేశారు, 10,000 తర్వాత 3,000 చేశారు, 3,000 నుంచి మళ్ళీ 6,000 ఈ రోజు దివ్యాంగులకి పెన్షన్ ఇస్తున్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మీరు కూడా ఉచిత బస్సు కోరుకున్నందుకు వెంటనే దానికి కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. మీ అందరి ఆగ్రహాలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఈరోజు మేము ముందుండి మీకు భరోసా ఇచ్చి ఖచ్చితంగా కృషి చేస్తామని సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను. అలాగే ఇంతమందిని ఇలా ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చి మీ కష్టాలకు మీ అందరికీ కూడా ముందుండి కష్టపడుతున్న సుబ్బయ్య అన్న లాంటి వాళ్ళు డైరెక్ట్ గా రాజకీయాల్లో ఉంటే ఇంకా మంచి చేస్తారని కూడా నాకు సందర్భంగా అనిపిస్తుంది. సీఎం గారు కూడా మీకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేసి కౌన్సిలర్ గానో సర్పంచ్ గానో ఖచ్చితంగా ముందుండి రైతు రాజకీయాల్లో రావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రపంచ వికలాంగుల దినోత్సవం. ఈ వికలాంగుల దినోత్సవం అనేది డిసెంబర్ 3. ఆ డిసెంబర్ 3 ప్రభుత్వము, ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 3వ తేదీ గవర్నమెంటే చేస్తుంది. అందుకు మండలాలలో కూడా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అందుకని మేము వారోత్సవం ఈ నెల డిసెంబర్ నెల మొత్తం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వికలాంగులు అన్ని ప్రోగ్రాంలకు హాజరు కావాలి. కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఆదివారం అందరికీ అనుకూలమైన రోజు కాబట్టి దాన్ని వారోత్సవ సభగా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క వారోత్సవ సభలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా భోజనము, వీల్ చైర్స్, దుస్తులు, నిత్యావసర సరుకులు దాతల సహకారంతో చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి పాతికేయ మిత్రులకు మరియు వికలాంగ సోదరులందరికీ నా యొక్క ప్రతిగా కృతజ్ఞతలు. ఈరోజు 66వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాల కార్యక్రమం బాలసుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడినది. కావున ఈ కార్యక్రమానికి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క వికలాంగులకు ఇక్కడ దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్క దివ్యాంగులకి పేరు పేరున నమస్కరించి అటెండ్ కావాల్సిందిగా ఈ దివ్యాంగుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనం వికలాంగులం కాదు, సకలాంగులతో సమానము. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం బయటికి తీయాలి. అప్పుడు మనం దేన్నైనా సాధించగలం. మనం దేని చేతగానితనంగా ఉంటే అందరిలో చిన్న చూపుగా మారిపోతాం. సో మనలో ఉన్న ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయాలి. మనం దివ్యాంగులం కాకుండా సకలాంగులతో సమానంగా ఉండాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనకు కావాల్సిన ఉద్యోగాలు అయితేమి, హక్కులు అయితేమి, పెన్షన్స్ అయితేమి, సర్టిఫికెట్లు అయితేమి, గవర్నమెంట్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవకాశాలను మనకు అందించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.